ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ సంఘటనలు మనం పరిశీలించినట్టయితే లడ్డు వ్యవహారానికి సంబంధించి ముందుగా అది బయటికి రావడం జరిగింది. కల్తీ లడ్డు తయారీకి సంబంధించి అది బయటికి రావడం జరిగింది. దాని మీద కొంత ఎంక్వైరీ జరగడం జరిగింది. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా తేటతెల్లమైంది. దాని మీద ఎంక్వైరీ విచారణ జరుగుతూ ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే గోశాలకు సంబంధించి అంటే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న క్రమంలో ఏదైతే గతంలో టీటీడీ చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్య మతస్థుల్ని అక్కడ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎప్పుడైనా ఒక పవిత్రమైన క్షేత్రానికి సంబంధించి ఎవరైతే మనోభావాలను గౌరవిస్తారో, దేవునిపై భక్తి భావం ఉంటుందో, దేవుని పట్ల భక్తి ప్రపత్తి ఉంటుందో వాళ్ళని మాత్రమే చైర్మన్ గా నియమించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైసీపీ హయాంలో అవన్నీ కూడా తుంగలోకి తొక్కడం జరిగింది. ఆ సందర్భంగా చాలా మంది అన్య మతస్థులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఉద్యోగాల్ని కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు కొంత గందరగోళం కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన పవిత్రత దెబ్బతిన్నది అనేది కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాన్ని, కానీ భక్తులు బయటకు వచ్చి ఏదో ధర్నాలు చేసిన సందర్భాన్ని మనం చూడలేదు. కానీ లోపల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.